సంక్రాంతికి ఖైదీ నంబర్ 150గా వచ్చిన మెగాస్టార్ రీ ఎంట్రీకి ఇటు ఇండస్ట్రీ అటు ప్రేక్షకులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇదే పండుగకు వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణికి ఓవైపు ప్రశంసల వర్షము దక్కుతోంది. ఇక చిరంజీవి కూడా 150వ సినిమాగా ఉయ్యాలవాడ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయం. ఇప్పుడు 151వ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు కనిపిస్తాడని ఆశపడ్డ అభిమానులకు మరో ఊహించని షాక్ తగిలింది. సురేందర్ రెడ్డి దగ్గర మరో కమర్షియల్ కథ ఉందని, దాన్నే 151వ సినిమాగా తీస్తారని అంటున్నారట. ఉయ్యాలవాడను చిరంజీవి వెనకకు నెట్టారని సమాచారం. అలాంటి చారిత్రాత్మక సినిమాలు మేకింగ్ చాలా కష్టంతో కూడుకున్నది అని చిరు అభిప్రాయమట. సాటి హీరోలుగా బాలయ్య అన్ని జానర్స్ను టచ్ చేస్తున్నాడు. మరోవైపు నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ లాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంకోవైపు వెంకటేష్ గురువు లాంటి డిఫరెంట్ లుక్తో తన ఏజ్కు తగిన పాత్ర చేస్తుంటే, చిరు మాత్రం ఏ ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఇలా కమర్షియల్ సినిమాలే చేస్తే ఎలా అనేదే అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.